హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం, కేంద్రంలో మరోసారి కొలువు తీరబోతున్న ఎన్డీఏ సర్కార్కు అన్ని నిర్ణయాలను సమిష్టిగా తీసుకునే అదే తమ లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోడీ ఉద్ఘాటించారు. సమిష్టిగానే నిర్ణయాలు తీసుకొని కలిసికట్టుగా ముందుకెళ్తామని, ఎన్డీఏ అత్యంత బలమైన కూటమిగా మారుస్తామని, 100 సీట్లైనా కాంగ్రెస్కు రాలేదని, ఈ సందర్భంగా దక్షిణాదిలోనూ కమలానికి ఆదరణ ఎన్డీఏ పక్షాలు, ఎంపీలు, నేతల సమావేశంలో మోదీ ఉద్ఘాటించారు. రేపు మోదీ పట్టాభిషేకం, మూడోసారి బాధ్యతల స్వీకరణ అనేది జరుగుతుంది. రాష్ట్రపతి నుంచి ఆమోద లేఖ లభించింది. అట్టహాసంగా ఏర్పాట్లను చూస్తున్నారు. రేపు తెలంగాణలో గ్రూప్ 1 ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణను అగ్రగామిగా నిలపాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల అన్నారు. హైదరాబాదులో ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సును ప్రారంభించారు. దీనిలో వ్యవసాయం అన్ని విధాలుగా మద్దతు తెలపాలని, దీంట్లో వరి ఉత్పత్తిలు థాయిలాండ్తో సమానంగా తెలంగాణ నిలుస్తుందని, రాష్ట్రంలో 3000 అత్యాధునిక రైసు మిల్లులున్నాయని ఈ సందర్భంగా తెలిపారు. బియ్యం ఎగుమతులలో ఉజ్వల భవిష్యత్తు ఉందని, వరి రైతులకు రెట్టింపు ఆదాయాలు వచ్చే అవకాశం ఉందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వరి రైతులను ప్రోత్సహించాలని ఎగుమతిదారుల సమాఖ్య అధ్యక్షుడు ప్రేమ్ గార్గ్ తెలిపారు. దీంట్లో సేంద్రియ పంటలకు మంచి డిమాండ్ ఉన్నదన్న, మన దేశం నుంచి ఎగుమతి అయ్యే బియ్యానికి డిమాండ్ పెరుగుతుంది. అమెరికా, యూరప్, ప్రాచ్య దేశాలతో పాటు ఎరువులు, పురుగు మందులు కూడా వాడని బియ్యం కావాలని కోరుతున్నారు. అమెరికాతో హైదరాబాద్ది బలమైన బంధం అంటూ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. దీంట్లో యుఎస్ కాన్సులేట్ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం మాదాపూర్లో ఓ హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో అమెరికా 248వ స్వాతంత్ర దినోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణలో బడిబాటకు సరికొత్త ఒరవడిని తీసుకురానుంది తెలంగాణ ప్రభుత్వం. ప్రభుత్వ పాఠశాలకు ప్రజలు ఆకర్షితులయ్యేలా ప్రచారాలు ముమ్మడిగా చేపట్టాలని, తల్లిదండ్రుల్లో మార్పు తెచ్చేలా చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. అమ్మ ఆదర్శ కమిటీలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఇప్పటికే 26,823 పాఠశాలలకు గాను 20,680 చోట్ల ఆ కమిటీలను ఏర్పాటు పూర్తి చేశారు. త్వరలో నార్కోటిక్ ఠాణాలను కూడా ఏర్పాటు చేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని, హైదరాబాదు, సైబరాబాద్, రాచకొండ, వరంగల్ కేంద్రాలుగా ఏర్పాటు చేసి ఎఫ్ఐఆర్ల నమోదు, దర్యాప్తు అక్కడి నుంచే చేపట్టాలని, నెలాఖరు నుంచి కార్యకలాపాల ప్రారంభానికి సన్నాహాలు చేపట్టాలని, దర్యాప్తులో ఎదురవుతున్న ఇబ్బందులతోనూ వాటిని సమీక్షించుకోవాలని, క్షేత్రస్థాయిలో కార్యకలాపాలకు పరిధిని విధించి 4 పోలీస్ స్టేషన్తో పాటు ప్రాంతీయ నార్కోటిక్స్ కంట్రోల్ల కేంద్రాలను ఏర్పాటు చేయాలని, ఒక్కో స్టేషన్లో డిఎస్పీ, 2 ఇన్స్పెక్టర్లు, 4 ఎస్ఐలు ఉండేలా చూసుకుంటున్నారు. సంస్కృతిని చూస్తూ, కుంచెతో గీస్తూ చిత్రకారుడు ఏల్పుల పోచం లైవ్ ఆర్ట్స్ యాత్ర చేపట్టాడు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణానికి చెందిన ఏల్పుల పోచం లైవ్ ఆర్ట్స్ యాత్ర శుక్రవారం కన్యాకుమారితో ముగిసింది. దేశంలోని సంస్కృతిని నిజ జీవితంలో చూస్తూ బొమ్మలు వేయాలని 2017లో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి పేరిట కళాయాత్ర చేపట్టారు. ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ప్రజల జీవన విధానాలు, సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన చిత్రాలను చూస్తూ తన కుంచెతో ప్రత్యక్షంగా బొమ్మలు గీచాడు. అంగన్వాడీ సిబ్బందికి కూడా తెలంగాణలో పదవి విరమణ చేయించి ప్రోత్సాహకాలు పెంచాలని యూనియన్ వినతి చేపట్టారు. దీంట్లో అంగన్వాడీ టీచర్లకు ₹1,00,000 పదవి విరమణ చేసినప్పుడు వర్కర్లకు ₹50,000 ఇవ్వడంపైన సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో టీచర్ల బదిలీలు, పదోన్నతులు అనేవి ఉన్నాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎంతో ఉత్కంఠగా సాగిన లెక్కింపు ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ హస్తగతమైంది. తీన్మార్ మల్లన్న వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న ఎలిమినేషన్ ప్రక్రియలో విజయాన్ని చేజిక్కించుకున్నాడు. 4వ ప్రయత్నంలో మల్లన్న విజయం సాధించాడు. శ్రీశ్రీ తనయుడు వెంకట రమణ కన్నుమూశారు. మహాకవి శ్రీశ్రీ కుమారుడితను 59 సంవత్సరాల వయసులో అనారోగ్యంతో మరణించారు. ఉమ్మడి గుంటూరు జిల్లా చిలకలూరుపేట సమీపంలో గణపవరం గ్రామస్తురాలు. 25 క్రితం అమెరికా వెళ్లిన వెంకటరమణ ఫైజర్ కంపెనీలో పరిశోధన విభాగంలో పనిచేస్తున్నాడు.
ఆంధ్రప్రదేశ్కు కొత్త సీఎస్గా నీరబ్ కుమార్ ప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. జోధ్పూర్ ఐఐటి వార్తల్లో నిలిచింది. సౌర విద్యుత్ సహాయంతో ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జ్ చేయడానికి జోధ్పూర్ ఐఐటి పరిశోధకులు ఒక ప్రత్యేక అడాప్టర్ను అభివృద్ధి చేశారు. దీని ధర 1000 రూపాయల లోపే ఉంటుందని చెప్పారు. ఇళ్ల పైకప్పులపైన ఏర్పాటు చేసిన సౌర ఫలకాల ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్తులో ప్రజలు తమ ఎలక్ట్రిక్ వాహనాలను రీఛార్జ్ చేసుకోవడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని దీంట్లో జోధ్పూర్ ఐఐటి పరిశోధకులు ఘనత సాధించారు. తీవ్ర శారీరక శ్రమతో డిమెన్షియాకు కళ్ళెం వేయొచ్చని అమెరికాలోని వేక్ ఫారెస్ట్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధనను చేపట్టారు. అధిక రక్తపోటు వల్ల విషయ గ్రహణ సామర్థ్యం సన్నగిల్లుతుందని మునుపటి అధ్యయనాల్లో వెల్లడైంది. 15 నుంచి సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే 18వ లోక్సభ సమావేశాలు ఈ నెల 15 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది, విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే ఆదివారం సాయంత్రం ప్రధానమంత్రి మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత కేబినెట్ భేటీ అయినప్పుడు పార్లమెంటు సమావేశాల ప్రారంభంపైన తుది నిర్ణయాలు తీసుకుంటారని, లోక్సభలో తొలి 2 రోజులు కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారాల కార్యక్రమం ఉంటుంది. అనంతరం సభాపతిని ఎన్నుకుంటారు. ఆ తర్వాత రోజు పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. దీంతో సమావేశాలు లాంఛనంగా ప్రారంభమవుతాయి. ఈ నెల 22 వరకు ఇవి కొనసాగుతాయి. అంతరిక్షం కేంద్రంకి చేరిన సునీత విలియమ్స్ భారత సంతతి వ్యోమగామి. ఈమె దీంట్లో అంతరిక్ష కేంద్రంలో ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లోకి ప్రవేశించారు. మరో వ్యోమగామి బుచ్ విల్మేర్ కూడా ప్రయాణించిన బోయింగ్ స్టార్లైనర్ వ్యోమనౌక గురువారం విజయవంతంగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి చేరుకుంది. సునీత విలియమ్స్కు ఇది 3వ రోదస్ యాత్ర. గతంలో ఆమె 2006, 2012లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్లారు. మొత్తం 50 గంటల 40 నిమిషాల పాటు స్పేస్ వాక్స్ గడిచింది. ఐఎన్ఎస్లో ఈసారి మారథాన్ కూడా చేశారు. మునుపటి అంతరిక్ష యాత్రలో ఆమె భగవద్గీతను వెంట పెట్టి తీసుకొని వెళ్లారు. ఈసారి గణేశుడి విగ్రహాన్ని కూడా తీసుకెళ్లినట్టు తెలిసింది. రేపు మోదీ పట్టాభిషేకం 3వసారి చేయనున్నారు. రాష్ట్రపతి నుంచి నియామక లేఖ కూడా అందుకున్నారు. 18కి చాలా ప్రాధాన్యం ఇస్తున్నారు. మోదీ నాయకత్వం మా అదృష్టం అంటూ పలువురు నేతలు ఆనందం వ్యక్తం చేశారు. అనుభవం వచ్చింది, పరుగులు తీస్తానని చెప్పారు. అట్టహాసంగా నాయకుడి ఎంపిక అనేది పూర్తయింది. మధ్యవర్తిత్వ న్యాయస్థానాలు వృత్తి నైపుణ్యంతో పనిచేయాలని, సమర్థవంతమైన వ్యవస్థలుగా రూపొందించాలని బ్రిటన్ సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టు సిజేఐ జస్టిస్ చంద్రచూడ్ ప్రసంగం 10న వ్యవసాయ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం అనేది ఉదయం 10 గంటలకు రాజేంద్రనగర్ ఆడిటోరియంలో జరుగుతుంది. దీనికి విశ్వవిద్యాలయ కులపతి అయిన గవర్నర్ రాధాకృష్ణన్ అధ్యక్షతన జరిగే స్నాతకోత్సవానికి భారతీయ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాసులు శెట్టి ముఖ్య అతిథిగా హాజరవుతారు. ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య పండుగ అనేది 80 రోజుల సుదీర్ఘ ప్రక్రియలో ప్రశాంతంగా ఎన్నికలు ప్రపంచమంతటా నివ్వెరపోయి వీక్షించిన గొప్ప క్రతువుగా మారింది. 96.88 కోట్ల ఓటర్లతో అలరారుతున్న భారత్ EU, ఉత్తర అమెరికా దేశాల ఉమ్మడి జనాభా కంటే కూడా అధికంగా ఉంది. అన్ని దేశాలకు మార్గదర్శిగా నిలిచింది. 1952 నుంచి 2024 వరకు లోక్సభకు 18 సార్లు, దేశంలో అన్ని రాష్ట్రాల శాసనసభలకు 404 సార్లు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతుల ఎంపికల కోసం 16 సార్లు ఎన్నికలు నిర్వహించారు. కళ్ళు చెదిరే అంకెలు. ఎన్నికలు జరిగిన లోక్సభ స్థానాలు 543, 1 ఏకగ్రీవం. పోటీ చేసి మొత్తం అభ్యర్థులు 80,360. ఎన్నికల సంఘం వద్ద నమోదైన ఓటర్లు 96.88 కోట్లు. మహిళలు 47.10 కోట్లు, పురుషులు 49.70 కోట్లు. తొలిసారి నమోదు చేసుకున్న వారు 1,80,00,000. వీరిలో మహిళలు 85 లక్షలు, పురుషులు 95 లక్షలు. 20 నుంచి 29 ఏళ్ల వయసులో ఉన్న ఓటర్లు 19,47,00,000. 85 కంటే ఎక్కువ వయసున్న ఓటర్లు 82 లక్షలు. 100 ఏళ్లు దాటిన వారు 2,18,000. ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలు 10,50,000. విధుల్లో పాల్గొన్న ఎన్నికల సిబ్బంది, రక్షణ సిబ్బంది 1,50,00,000. దేశవ్యాప్తంగా నియమించిన ఎన్నికల పరిశీలకులు 2,100 మంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తేదీ మార్చి 16, 2024. పోలింగ్ దశ జరిగిన దశలో 7 దశలు.
తొలి దశ పోలింగ్ తేదీ ఏప్రిల్ 19, చివరి దశ పోలింగ్ తేదీ జూన్ 1. ఎన్నికల ఫలితాలు వచ్చింది జూన్ 4. వాడిన ఈవీఎంల సంఖ్య 55 లక్షలు. రవాణాకు ఉపయోగించిన వాహనాలు 4 లక్షలు. ఓటర్లకు సహాయపడటానికి, ఎన్నికల్లో అక్రమాలపై ఫిర్యాదు చేయడానికి ఎలక్షన్ కమిషన్ ఉపయోగించిన యాప్ల సంఖ్య 27. ఓటేసిన వారు 62,20,00,000. దేశంలో వడగాలి తీవ్రత 1.5 డిగ్రీలు అధికంగా ఉన్నట్టు దోహదం చేస్తున్న శిలాజ ఇంధనాల వినియోగం ఫ్రెంచ్ నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ శాస్త్రవేత్త డేవిడ్ ఫరాండా వెల్లడించారు. ప్రతి నెల కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతున్నాయని, 2023-24లో ఎల్నినో ప్రభావం, వాతావరణ మార్పుల మిశ్రమ ప్రభావంతో ప్రపంచ వాతావరణ తీవ్రత చూస్తుంది. అయితే జూన్ 2023 నుంచి మే 2024 వరకు ప్రతి నెలలో గరిష్ట ఉష్ణోగ్రతల రికార్డులో బద్దలు కొట్టింది. ఆయుధాలను ఆపినందుకు క్షమించండి అంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడికి తెలిపిన బైడెన్, మీ ప్రత్యర్థులకు ఆయుధాలు ఇస్తామని పుతిన్ అంటున్నారు. దీంట్లో ఉక్రెయిన్ ఆయుధ ప్యాకేజీ కొన్ని నెలల పాటు నిలిచిపోయింది. అయితే ఇటీవలే ఆమోదం పొందింది. అయితే ఈ సమయంలో రష్యా అధ్యక్షుడు దూకుడు పెంచి ఖర్కివ్లో చాలా ప్రాంతాలను ఆక్రమించాడు. భారత్ యొక్క 2024-25లో వృద్ధి రేటు అంచనాలు పెంచిన ఆర్బీఐ, ప్రైవేటు వినియోగం, గ్రామీణ గిరాకీలు పెరగడం వల్లే వరుసగా 8వసారి కీలక వడ్డీ రేట్లలో మార్పు లేదు. ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష నిర్వహించారు. 7 కాదు, ఇప్పుడు గ్రోత్ రేటు 7.2%గా ఉన్నది. ఏప్రిల్ నుంచి జూన్ మధ్య 7.3%, జూలై నుంచి సెప్టెంబర్ మధ్య 7.3%, అక్టోబర్ డిసెంబర్ మధ్య 7.3%, జనవరి టు మార్చి నాటికి 7.2% గ్రోత్ రేటు ఉంటుందని తెలిపారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్. ఇక తాజాగా రికార్డుల గరిష్టాలకు సెన్సెక్స్, నిఫ్టీ రాణించిన బ్యాంకింగ్, స్థిరాస్తి వాహనదారుల షేర్లు 3 రోజుల పాటు పెరిగిన సంపద 28.65 లక్షల కోట్లతో సెన్సెక్స్ లాభాలలో హ్యాట్రిక్ సంపాదించింది. భారత ఫుట్బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రి అంతర్జాతీయ కెరీర్కి వీడ్కోలు పలికారు. జూన్ 6న ఫీఫా ప్రపంచ కప్ క్వాలిఫైయర్లో భారత్, కువైట్ జట్ల మధ్య మ్యాచ్ అతడి ఆఖరి మ్యాచ్. 2005లో పాకిస్తాన్తో పోరుతో 21 ఏళ్ల వయసులో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన అతడు ఇప్పుడు 38 ఏళ్ల వయసులో రిటైర్ అయ్యాడు. 1984లో సునీల్ ఛెత్రి సికింద్రాబాద్లో పుట్టిన 2002లో మోహన్ బగాన్ క్లబ్తో ప్రొఫెషనల్ కెరీర్లోకి ప్రారంభించారు. కృత్రిమ మేధ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సరికొత్త ఆవిష్కరణలు చేసిన అగ్రగామి 100 అంకురాల జాబితాను టెక్నాలజీ పయనీర్స్ 2024 పేరిట ప్రపంచ ఆర్థిక వేదిక వరల్డ్ ఎకనామిక్స్ ఫోరం విడుదల చేసింది. ఈ జాబితాలో భారతదేశం 10 అంకురాలు ఉన్నాయి. స్వచ్ఛ ఇంధన ఆవిష్కారాలు, ఆరోగ్య సంరక్షణలో వినూత్నత, బయోటెక్, అంతరిక్ష న్యూరో టెక్నాలజీలో ప్రగతి సాధించిన సంస్థలు ఇందులో ఉన్నాయి. లండన్కు చెందిన పాకరెల్లి సైమెంట్స్ క్యూఎస్ జూన్ 5వ తేదీన వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2025 పేరుతో ప్రకటించింది. దీంట్లో ప్రపంచంలో మొత్తం 150 అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో ఐఐటి బాంబే, ఐఐటి ఢిల్లీ చోటు సంపాదించుకున్నాయి. దీంట్లో అత్యుత్తమ ర్యాంకు అమెరికాకు చెందిన మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎంఐటి 13వసారి తన ప్రథమ స్థానాన్ని నిలబెట్టుకుంది. తెలంగాణకు చెందిన అర్జున్ ఎరగేసి ఫిడే ర్యాంకింగ్స్లో 5వ స్థానంలో నిలిచాడు. లైవ్ రేటింగ్లో 2769.7 పాయింట్లతో ఉన్నాడు. ప్రస్తుత ర్యాంకింగ్లో మ్యాగ్నస్ కార్ల్సన్ నార్వే 2834.5 మొదటి స్థానంలో ఉండగా, నకమురా అమెరికా 2803 సెకండ్ ప్లేస్, ఫ్యాబియానో కరువానా అమెరికా 2796.7, నెపోమ్నియాషి రష్యా 2770 తర్వాత స్థానాల్లో ఉన్నారు. ఒలింపిక్స్ సమీపిస్తున్న కొద్దీ ఆతిథ్య ప్యారిస్లో సందడి పెరుగుతుంది. ఈ మెగా ఈవెంట్ ఆరంభానికి 50 రోజులు సమయమే ఉన్న నేపథ్యంలో సెంట్రల్ ప్యారిస్లో ఉన్న ప్రసిద్ధ ఈఫిల్ టవర్ మధ్య 5 రింగులు ఏర్పాటు చేశారు ఒలింపిక్స్ కోసం. ఒక్కొక్కటి సుమారు 9 మీటర్ల పొడవు ఉన్నాయి. ప్రతిరోజు రాత్రి లక్ష ఎల్ఈడి దీపాలతో వెలిగిపోతున్నాయి. జూలై 26న ఒలింపిక్స్ ఆరంభం అవుతుంది. ఈఫిల్ టవర్ మీదుగా ఉండే సెన్ నదిలో పడవలపై వేలాది మంది అథ్లెట్లు 6 కిలోమీటర్ల మేర పరేడ్ నిర్వహించనున్నారు. ప్యారిస్ ఒలింపిక్స్, పారాలింపిక్స్ విజేతలకు ఇచ్చే పథకాలు ఈఫిల్ టవర్ నుంచి తీసుకున్న ఉక్కుతో తయారు చేయడం విశేషం. ఫ్రెంచ్ ఓపెన్లో ఫైనల్లో అడుగుపెట్టనున్నారు టైటిల్ ఫేవరెట్ అల్కరాజ్. ఫ్రెంచ్ ఓపెన్లో ఫైనల్లో స్పెయిన్ యువ సంచలనం సెమీస్ పైన
సిన్నర్ పైన విజయం. మహిళల సింగిల్స్ ఫ్రెంచ్ ఓపెన్ అనేది ఈరోజు జరుగుతుంది. దీంట్లో స్వైటెక్ పౌలిని పోరు ముందంజలో ఉన్నారు. దీంట్లో స్వైటెక్ ఇప్పటికే 3 సార్లు 2020, 2022, 2023లో ఫ్రెంచ్ ఓపెన్ దక్కించుకుంది. ఇక ఓ గ్రాండ్ స్లామ్ టోర్నీలో ఫైనల్కు చేరటం ఇదే తొలిసారి. ఇద్దరి మధ్య ఇప్పటి వరకు జరిగిన 2 మ్యాచ్లు స్వైటెక్కే గెలిచింది. ఇవి జూన్ 8, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.